ప్రచారం చేసింది వరుసగా. దాదాపు నాకు తెలిసి ఒక ఏడాది దాకా కరోనా టైం వరకు ప్రచారం చేసింది. అదే పీక్ లెవెల్ మేనిఫెస్టో అనుకుంటే ఇప్పుడు టీడీపీ ఆల్రెడీ ఇప్పుడు వరకు ప్రకటించినవి చూస్తే జగన్ గారి మేనిఫెస్టో కన్నా నాకు తెలిసి ఒక 5-6 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంట్లో ఎంతమంది ఉంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికీ కూడా 1500 ఇచ్చేస్తానని చెప్పడం కానీ, ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చేస్తానని చెప్పడం కానీ, ఇవన్నీ చూస్తే అంతకు మించి ఉన్నాయి. మరి ఇప్పుడు ఆయన సాధ్యం కాదని తేల్చేశారు. వీళ్ళకి అదొక సాహసం అవుతుందా, లేదంటే చేసేస్తారు మా బాబు గారని ప్రజలు నమ్ముతారు? ఖచ్చితంగా వాళ్ళ పార్టీ వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఆయన చేస్తాడని నమ్ముతారు. చేయరని ఎందుకు అనుకుంటారు? చంద్రబాబు కూడా చేయగలననే నమ్ముతారు. అది నమ్మకపోతే బెటర్ కదా. ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది అనేది 5 ఏళ్ళు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి నేను చేసి అంతకు మించి ఇచ్చేదే సాధ్యం కాదని ఓపెన్ గా చెప్పిన తర్వాత వీళ్ళకి ఎలా అవుతుంది? పరిపాలించాడు కదా, ఆయనకి నమ్మకం ఎక్కువ ఉంది. చెప్పారు కదా సంపద సృష్టిస్తానని చెప్పి, ఆ సంపద ద్వారా సాధించగలను అంటున్నాడు. కాకపోతే ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి ఎలాగ మేనేజ్ చేయాలనేది ఆయనకి తెలుసు. మేనేజ్ చేసేస్తారంటారా? అంటే ఖచ్చితంగా తెలుసు. ఎట్లా అంటే లాస్ట్ ట్రిప్ ఎప్పుడు పెంచారు పెన్షన్? చివరిలో మళ్ళీ ఫస్ట్ పెంచారు 1000 రూపాయలు. ఆ తర్వాత 2000 అన్నప్పుడు ఈయన 2000 చేశారు ఇప్పుడు లాస్ట్. అయితే సంపూర్ణ రుణమాఫీ అసలు నోరు ఎత్తలేదు. ఏమన్నారు అడిగినప్పుడు? ఎవడాడు చెప్పింది నీకు సంపూర్ణ రుణమాఫీ అని? ఎవడ అసలు సాధ్యం అవుతుందా భూప్రపంచంలో ఎవడన్నా? అటు చెప్పానా నేను? ఎప్పుడు తీయన్నారు? యూట్యూబ్లో వాటిట్లలో టీవీ ఛానళ్ళల్లో అంతకుముందు రికార్డ్ అయిన వాటన్నిటి తీసేపిచ్చారు. TV5, ABN, ఈటీవీ వీళ్ళకి సంబంధించిన మహా టీవీలో వీళ్ళకి సంబంధించి మహా టీవీని అడగలేదు అనుకుంటా, అందుకని వాళ్ళే ఉన్నాయి కొన్ని రోజులు. వాళ్ళవన్నీ ఆ బయట